మహాభారతం అనగానే మనకు ఎందరో యోధులు గుర్తొస్తారు. కాని ఆ యోధులందరి వెనుక ఉన్న గురువు ఒక్కరే. ఆయనే ద్రోణాచార్యుడు. గురువు అనే పదానికి నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తారు ఆయన. కాని ఆయన కీర్తి వెనుక కూడా కొన్ని చీకటి కోణాలున్నాయి, కొన్ని కఠినమైన నిర్ణయాలున్నాయి. అసలాయన కథ ఏంటి? ఈరోజు దాని గురించి మనం మాట్లాడుకోబోతాం. ఆయన్ని కేవలం ఒక గురువు అనడం సరికాదేమో. ఆయన ఒక యోధులను సృష్టించిన వ్యక్తి. ఆయన దగ్గర శిక్షణ తీసుకున్నవాళ్లు మామూలు వాళ్లు కాదు. పాండవులు, కౌరవులు, ఆ తర్వాత చరిత్ర గతిని మార్చేసిన మహాయోధులందరూ ఆయన శిష్యులే. అంటే ఆయన శిక్షణ ఏ స్థాయిలో ఉండేదో మనం ఊహించుకోవచ్చు. మరి అంతటి గొప్ప గురువు, అజేయుడు అని పేరున్న యోధుడు కేవలం ఒకే ఒక్క అబద్ధం వల్ల ఎలా ఓడిపోయాడు, ఎలా పతనమయ్యాడు? అసలు ఆ అబద్ధమేంటి? ఈ ప్రశ్నలోనే ద్రోణుడి జీవితంలో అతి పెద్ద విషాదం, ఒక పెద్ద ట్విస్ట్ దాగున్నాయి. సరే, ఇక ఆ కథలోకి వెళ్ళిపోదాం. సరే, ద్రోణుడి కథ మొదటి నుంచి చూద్దాం. ఆయన జీవితం కీర్తి ప్రతిష్టలతో మొదలవ్వలేదు. కటిక పేదరికంతో, కష్టాలతో మొదలైంది. అసలాయన పేరులోనే ఒక విచిత్రమైన కథ ఉంది. ద్రోణుడు. ద్రోణ అంటే సంస్కృతంలో కుండ లేదా ఒక పాత్ర అనే అర్థం. ఎందుకంటే ఆయన పుట్టింది తల్లి గర్భం నుంచి కాదు, ఒక కుండ నుంచి. అవును, భరద్వాజ మహర్షి కుమారుడే. కాని ఆయన పుట్టుక మాత్రం చాలా అసాధారణంగా, ఒక అద్భుతంలా జరిగింది. ఆయన బాల్యమంతా కష్టాలే. ఆ పేదరికం ఎంత దారుణంగా ఉండేదంటే, తన కొడుకు అశ్వత్థామ పాలు కావాలని ఏడిస్తే నిజమైన పాలు కొనలేని పరిస్థితి. అందుకే పిండిని నీళ్లలో కలిపి అవే పాలని చెప్పి ఇవ్వాల్సొచ్చింది. ఆలోచించండి, ఒక తండ్రికి ఇంతకన్నా పెద్ద అవమానం, నిస్సహాయత ఉంటుందా? బహుశా ఆ సంఘటనే ఎలాగైనా సరే గుర్తింపు సంపాదించాలి, ఈ పేదరికం నుండి బయటపడాలి అనే ఒక బలమైన కోరికను, ఒక కసిని ఆయనలో నింపింది. ఇక పేదరికం నుంచి బయటపడాలనే ఆశతో ఆయన ఒక ప్రయత్నం చేశాడు. కాని ఆ ప్రయత్నమే ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక స్నేహితుడి దగ్గర ఎదురైన అవమానం ఆయనలో ప్రతీకార జ్వాలను రగిలించింది. ఆయన్ని ఒక కొత్త, ప్రమాదకరమైన దారిలోకి నెట్టింది. సరే, ఇంతకీ ఏం జరిగిందంటే, తన చిన్ననాటి స్నేహితుడు ఒకతను ఉండేవాడు. పేరు ద్రుపదుడు. ఆ ద్రుపదుడు అప్పటికి పాంచాల దేశానికి రాజు. ఇక తన స్నేహితుడు రాజు కదా, తన కష్టాలు తీరుస్తాడనే ఆశతో ద్రోణుడు అతని ఆస్థానానికి వెళ్ళాడు. కాని అక్కడ ఆయనకు స్వాగతం దొరకలేదు. ఘోరమైన అవమానం ఎదురైంది. నిండు సభలో అందరి ముందు ద్రుపదుడు ఏమన్నాడో తెలుసా? స్నేహమనేది సమానంగా ఉన్నవాళ్ల మధ్యే ఉంటుంది. ఒక రాజు నీలాంటి పేద బ్రాహ్మణుడితో స్నేహం చేయలేడు అన్నాడు. ఆ మాటలు ద్రోణుడి గుండెలో కత్తిలా దిగాయి. అది కేవలం ఒక తిరస్కరణ కాదు, ఒక నమ్మక ద్రోహం. ఆ ఒక్క అవమానం ఆయనలో ఉన్న బ్రాహ్మణుడిని చంపేసి ఒక యోధుడికి జన్మనిచ్చింది. ఆ రోజు ద్రోణుడు అక్కడే శపథం చేశాడు, ఎలాగైనా సరే ఏదో ఒకరోజు ద్రుపదుడిని ఓడించి అతని అహంకారాన్ని అణిచివేయాలని. ఇక అప్పటినుంచి ఆ శపథమే ఆయన జీవితానికి లక్ష్యమైంది. మరి ఆ ప్రతీకారం తీర్చుకోవాలంటే అధికారం కావాలి. దానికోసం ఆయన ఏం చేశాడు? అవమానంతో కుంగిపోయిన ఒక బ్రాహ్మణుడు హస్తినాపురంలో అందరూ గౌరవించే రాజగురువుగా ఎలా ఎదిగాడో ఇప్పుడు చూద్దాం. ముందుగా తన ప్రతీకారానికి ఆయుధాలు కావాలి. అందుకే నేరుగా అస్త్రశస్త్ర విద్యలో ఆరితేరిన పరశురాముడు దగ్గరికి వెళ్లి ఆయన దగ్గర ఉన్న దివ్యాస్త్రాలన్నింటినీ సంపాదించాడు. అక్కడి నుంచి హస్తినాపురానికి వెళ్లి తన నైపుణ్యాలతో అక్కడి రాజకుమారులైన పాండవులను, కౌరవులను మెప్పించాడు. ఇక ఆ తర్వాత వాళ్లందరికీ శిక్షణ ఇచ్చేందుకు రాజగురువుగా నియమించబడ్డాడు. చెప్పాలంటే తన ప్రతీకార ప్రయాణంలో ఆయన సాధించిన మొదటి విజయమిదే. ఆ రాజకుమారులందరిలో అర్జునుడి ఏకాగ్రత, అతని ప్రతిభ ద్రోణుడిని బాగా ఆకట్టుకున్నాయి. బహుశా అర్జునుడిలో తనని తాను చూసుకున్నాడేమో. అందుకే అర్జునుడికి ఒక ప్రత్యేకమైన వాగ్దానం చేశాడు. అర్జునా, నిన్ను ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ విలుకారుడిగా చేస్తాను. కాని పాపం ఆ ఒక్క మాటే తర్వాత కాలంలో ఆయన్ని ఎన్నో నైతిక సంఘర్షణల్లోకి నెడుతుందని అప్పుడు ఊహించలేకపోయాడు. గురువుగా ద్రోణుడు గొప్పవాడే, అందులో ఎలాంటి సందేహం లేదు. కాని ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు చాలా వివాదాస్పదమైనవే. ఆయన కీర్తికి కొన్ని మరకలు అంటించాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఆలోచించండి. ఒక గురువు ఒక శిష్యుడికి ఒక మాట ఇచ్చాడు. కాని ఆ మాట నిలబెట్టుకోవాలంటే తన గురుధర్మాన్నే పక్కన పెట్టాలి. అలాంటప్పుడు ఆ గురువు ఏం చెయ్యాలి? ద్రోణుడు కూడా సరిగ్గా ఇలాంటి ఒక క్లిష్ట పరిస్థితినే ఎదుర్కొన్నాడు. అదే మనందరికీ తెలిసిన ఏకలవ్యుడి కథ. అంటే ఆయన ముందు రెండు దారులున్నాయి. ఒకవైపు అర్జునుడికిచ్చిన మాట, నిన్నే గొప్ప విలుకారుడిగా చేస్తాను అని. మరోవైపు గురువుగా తన ధర్మం, విద్య కావాలనడిగిన ప్రతి అర్హుడికి దాన్ని పంచడం. ఈ రెండింటి మధ్య నలిగిపోయి ఆయన తీసుకున్న నిర్ణయమే ఏకలవ్యుడి కథకు కారణమైంది. ద్రోణుడు నేర్పనన్నా కూడా ఏకలవ్యుడు వెనక్కి తగ్గలేదు. ద్రోణుడి మట్టిబొమ్మనే గురువుగా పెట్టుకుని స్వంతంగా విద్య నేర్చుకున్నాడు. చివరికి ఎంత గొప్ప విలుకాడయ్యాడంటే అర్జునుడినే మించిపోయేలా కనిపించాడు.
ఇక తన శిష్యుడికిచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. అందుకే ద్రోణుడు ఏకలవ్యుడి దగ్గరికి వెళ్లి గురుదక్షిణ అడిగాడు. ఏమడిగాడు తెలుసా? విలువిద్యకు ప్రాణమైన కుడిచేతి బొటనవేలును అడిగాడు. ఏకలవ్యుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే తన బొటనవేలు కోసి గురువు పాదాల దగ్గర పెట్టాడు. ఆ రోజు అర్జునుడికిచ్చిన మాట గెలిచింది, కాని ఒక గురువుగా ద్రోణుడి ధర్మం ఓడిపోయింది. ఇక కథ కురుక్షేత్ర సంగ్రామానికి చేరుకుంది. ఇక్కడే ద్రోణుడి జీవితంలో మరో విషాదకరమైన ఘట్టం మొదలైంది. ఆయన విధేయత రెండుగా చీలిపోయింది. హస్తినాపుర సింహాసనానికి ఇచ్చిన మాటకు కట్టుబడి ద్రోణుడు కౌరవుల పక్షాన నిలబడాల్సొచ్చింది. అంటే ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడో, ఎవరినైతే తన చేతులతో తీర్చిదిద్దాడో ఆ పాండవుల మీదే ఆయుధమెత్తాల్సొచ్చింది. ఊహించుకోండి, ప్రతిరోజూ యుద్ధభూమిలో తన ప్రియమైన శిష్యులనే చంపడానికి ప్రయత్నించడం ఆయనకి ఎంత నరకంగా అనిపించి ఉంటుందో. ఇక మనం ద్రోణుడి కథలో చివరి అంకానికి క్లైమాక్స్కొచ్చేశాం. ఇక్కడే ఆయనకున్న ఒకే ఒక్క అతిపెద్ద ప్రేమ, అంటే తన కొడుకు మీద ఉన్న ప్రేమ, ఆయన అతిపెద్ద బలహీనతగా మారింది. యుద్ధంలో ద్రోణుడు విశ్వరూపం చూపించాడు. ఆయన చేతిలో ఆయుధం ఉంటే చాలు, ఆయన్ని ఎవ్వరూ ఓడించలేరు. ఈ విషయం పాండవులకు బాగా అర్థమైంది. ఆయన్ని ఓడించాలంటే యుద్ధం చేసి కాదు, ఏదో ఒకటి చేసి ఆయన చేత ఆయుధాలను కింద పెట్టించాలి. అదే వాళ్ల ముందున్న ఏకైక మార్గం. అందుకోసం పాండవులు ఒక అబద్ధాన్ని ప్రయోగించారు. యుద్ధభూమి మొత్తం దద్దరిల్లేలా ఒక వార్తను ప్రచారం చేశారు. అశ్వత్థామ హతః, అంటే అశ్వత్థామ చనిపోయాడు అని. ఆ ఒక్క మాట చాలు. అప్పటిదాకా ప్రళయరుద్రుడిలా ఉన్న ద్రోణుడిని కుప్పకూల్చడానికి ఆ ఒక్క మాట సరిపోయింది. కొడుకు చనిపోయాడన్న వార్త వినగానే ఆ తండ్రి గుండె పగిలిపోయింది. ఆయన చేతిలోని ఆయుధాలు వాటంతటా అవే జారిపోయాయి. ఇక యుద్ధం మీద ఆసక్తి పోయింది. అక్కడే ఆ యుద్ధ భూమిలోనే కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఆ క్షణంలో ఆయన ఒక యోధుడు కాదు, కొడుకుని కోల్పోయిన ఒక సాధారణ తండ్రి అంతే. చూసారా ఎంత విచిత్రమో! జీవితాంతం అధికారం కోసం, గౌరవం కోసం పోరాడిన ద్రోణుడు చివరికి ఓడిపోయింది ఒక తండ్రిగా తనకున్న ప్రేమ వల్లే. అలా ఆయుధాలు వదిలేసి నిస్సహాయంగా ఉన్న సమయంలోనే శత్రువులు ఆయన్ని సంహరించారు. ఒక్క అబద్ధం ఒక మహాయోధుడి కథను, ఒక పురాణాన్ని ముగించేసింది. మరి ద్రోణుడిని మనం ఎలా చూడాలి? అర్జునుడికి ఇచ్చిన మాట కోసం ఏకలవ్యుడికి అన్యాయం చేసిన గురువుగానా, లేక తన కొడుకు మీదున్న ప్రేమ అనే మానవ బలహీనత వల్ల ఓడిపోయిన ఒక గొప్ప యోధుడిగానా? ఆయన కథ మనకు ఏం చెబుతోంది? ఇది ఆలోచించాల్సిన విషయం.